తానుగా తగ్గించుకొని తన కుమారుడికి లోకానికి వచ్చి నీ పాపాల నిమిత్తము నా పాపాల నిమిత్తము ఆయన శిలువ యాగంలో బలి అయి ఉన్నారు. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, యెషయా గ్రంథం 53:10 చూడండి ఒకసారి. యెషయా 53:10 చూడండి. అతని నల్లగొట్టడకు యెహోవాకు ఇష్టమాయేనంట. ఎంత ప్రేమ అండి మనకి, నీ పట్ల నా పట్ల యేసయ్యకి ఎంత ప్రేమ, యెహోవాకి ఎంత ప్రేమ. నువ్వు నరకానికి వెళ్ళిపోతావని, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ భయంకరమైన స్థలంలో నువ్వు వేదన పడతావని యెహోవా గంట నీకోసం నా కోసము ఇష్టమైందంట. నరకానికి ఒకసారి వెళ్ళే మార్గమే కానీ బయటికి వచ్చే మార్గం ఉందా? లేదు. అందుకనే ఈ లోకంలో యేసుక్రీస్తు వారు వచ్చింది ఈ లోకాని కోసమైన రాలా, ఈ లోక సంపద కోసమైన రాలా, ఈ లోక భాగ్యం కోసమైన రాలా. సమస్తం కలిగిన దేవుడు ఆయన. కానీ నిన్ను నన్ను రక్షించుటకు ఆయన ఈ భూలోకి వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆ నరకంలో భయంకరమైన వేదన, అది తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ నరకంలో చూడండి, ఒక వేలు చిన్న కోతిని పెట్టండి, ఒక నిమిషమే చాలా బాధాకరంగా ఉంటుంది, అవునా కదా? అలాంటిది యుగంలో ఆ నరకంలో నువ్వు కాలుతూ ఉంటే తండ్రికి ఎంత బాధ, తండ్రికి ఎంత బాధ. నీ పట్ల నా పట్ల ఆయనకి ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ఉంది. నరకంలో నువ్వు కాలిపోతావని, ఆ నరక శిక్ష తప్పించడానికి ఆయన యేసుక్రీస్తు ఆ శిలువలో బలి అయ్యాడు. ఆయనకు సొగసైనను స్వరూపమైనను ఆయనకి లేదు. భూమి ఎలాగైతే దున్నబడిందో ఆ రకంగా ఆయన దున్నబడ్డాడు. నీ పాపాల నిమిత్తము ఆయన అరిచేతిలో మేకులు దిగబడి ఉన్నాయి. నువ్వు నేను చేసిన అపరాధం వల్ల ఆయన చేతికి మేకులు దిగబడి ఉన్నాయి. మన తప్పుడు తలంపుల వల్ల ఆయన శిరస్సుకు ముళ్ళ కిరీటం వచ్చబడింది. చిన్న మేకు, చిన్న ముళ్ళు కాళ్ళు దిగబడితేనే మనకి ఎంత బాధ, అవునా కదా? చిన్న మేకు మన కాళ్ళు దిగబడితేనే బాధే. అలాంటిది ఆయన కిరీటంలో చాలా ముళ్ళు ఉన్నాయి. ఆ ముళ్ళు చాలా బరువుగా ఉంటాయి. ఆ యొక్క తలలో గుచ్చినప్పుడంట ఆ ముళ్ళు మెదడు పానుకుంటుంది. అంటే చాలా భయంకరమైన శిక్ష. ఎందుకు భరించాడు ఆయన? నువ్వు నరకానికి వెళ్ళకూడదని, ఆ నరకాల శిక్షను భరించకూడదని. కానీ ఈ రోజుల్లో ఆ రక్షణ మనం గుర్తించలేకపోతున్నామే. అది గెలించుకునేదా? ఎన్ని కోట్లు పెట్టినా దొరకని రక్షణ. ఆ రక్షణ చాలా విలువైనది. కానీ ఈ యొక్క ఉన్న సందర్భం బట్టి రక్షణ గుర్తించలేని ప్రజలు చాలామంది ఉన్నారు. నామకార్థంగా జీవించడం, నామకార్థంగా నడవటము, ఆ రక్షణ మనం గుర్తించలేకపోతున్నాము. ఎందుకని గుర్తించలేకపోతున్నాము? గుర్తించాలి. సిలువలో ఆయన పలికిన 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైన మాటలు అవి. అంటే ఆఖరి క్షణంలో, ఆఖరి నిమిషంలో, ఆఖరి గడియలో ఆయన మాట్లాడిన మాటలు మనం గుర్తించాలి. చూడండి, తండ్రి ఆ యొక్క విడిచినప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు వారి సిలువలో నా దేవా నా చేయందుకు వెళ్ళాడిపోయా అని ఆయన చాలా బాధపడ్డాడు. అంటే రిలేషన్షిప్ కొంత ఎడబాటైంది. అంటే నీకు నాకు తండ్రి సహవాసం చాలా అవసరం. నీకు నాకు తండ్రి యొక్క అనుభవం చాలా అవసరం. వాక్యంతో మనం ప్రతి దినము కూడా అట్టకట్టబడి ఉండాలి. ప్రార్థన, వాక్యము 2 రెక్కలు లాంటివి. పక్షికి 2 రెక్కలు ఎలాగైతే అవసరమో మన జీవితంలో ప్రార్థన, వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 2 రెక్కలు ఉంటే కానీ మన పక్షి ఎగరగలదు. అలాగే మన జీవితంలో ప్రార్థన, వాక్యం అనేది చాలా అవసరము. ఎందుకంటే మన అంత్యకాలంలో ఉన్నాం, భయంకరమైన సంఘటనలో ఉన్నాం. మనం గుర్తించాలి. మన మీద ఉన్న దేవుడు రాకడానికి వచ్చేస్తుంది, మన పిల్లల తరం వచ్చేస్తుంది. కాదు, ఆల్రెడీ సంఘటనలు జరుగుతున్నాయి, మనం వింటూనే ఉన్నాం. యుద్ధ సమాచారం ఉంటుంది, మనం వింటాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. వింటున్నామా? వింటలేదా? వింటున్నాం. అయినా కూడా ఎక్కడ పడిన గొంగల వల్ల అక్కడ ఉంటున్నామేమో. ఒకసారి మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే తండ్రితో మనము అనుబంధం పెంచుకోవాలి. ప్రతి దినము కూడా తండ్రితో మనం అంటగట్టబడి ఉండాలి.
యేసుక్రీస్తు తన శిష్యులు ఎందుకు తయారు చేశాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అమ్మా, ప్రకటించండి అని యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులు ఏర్పరిచారు. అలాగే మన సంఘంలో నుంచి అనేక మంది శిష్యులు మనం ఏం చేయాలంటే తయారు చేయాలి. సమీపిస్తుంది కనుక అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రకృతి అంట మిగులు ఆశపడుతుందంట. నిజం. యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఇప్పుడు లేవా? ఆశ్చర్య కార్యాలు లేవా? స్వస్థత కార్యాలు లేవా? అన్నీ ఉన్నాయండి. మన యేసుక్రీస్తు సజీవుడు, అవునా కదా? ఉన్నవాడు, అనువాడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. చూడండి, నా దేవా నా చేతికి కూడా నాడితివయ్యా. ఏదైనా భరించగలడు, కానీ తండ్రి సహవాసము దూరమైనప్పటికీ యేసుక్రీస్తు హృదయం తల్లడిల్లిపోయింది. యేసుక్రీస్తు హృదయం తల్లడిల్లిపోయిందండి. నా దేవా ఎందుకయ్యా నా చేయి విడనాడేటివి? నేను భరించలేను. ఆ సిలువలో 3 గంటల సమయంలో మొండు టెండలో 45 డిగ్రీల వేడిలో ఆ సిలువలో వేలాడుతూ యేసుక్రీస్తు నా దేవా నా చేయి విడనాడిపోయా అని ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు. ఈనాడు నీకు నాకు కావాల్సింది తండ్రి సహవాసం, తండ్రి యొక్క అనుభవం కావాలి. తండ్రితో నువ్వు మాట్లాడే అనుభవం నీకు కావాలి. తండ్రితో నువ్వు బతినో మాట్లాడుతున్నావా? ఉద్యోగం చేసేటో నువ్వు మాట్లాడవచ్చు హృదయంలో, నా దేవా ఈరోజు నాకు ఇచ్చేవు ప్రభువా, ఈరోజు నీకోసం నేను ఎలా వాడాలి, నీకోసం ఈరోజు నేను ఎలాగా నడవాలి. ఈరోజు ఇంట్లో సాక్ష్యం కాదండి, వెలుగు కూడా సాక్ష్యం కావాలన్నా. చూడండి, శిష్యులు అనేక ప్రాంతాలకు వెళ్ళి వాడబడ్డారు. ఈనాడు నీవు నేను కూడా వాడబడాలి. ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు 3 అంతస్తుల బిల్డింగ్ కావాలి, ఇది కాదు మనం అడగవలసింది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అదేనండి ఆయన తపన. ఆ హృదయ వేదన మీకు అర్థం అవ్వాలి, ఆ హృదయ యొక్క ఘోష మీకు అర్థం అవ్వాలి. ఆయన పడిన ఆ యెరూషలేము వీధులలో మొహం ఉమ్ము వేస్తున్నారు, కాళ్ళతో తంతున్నారు. ఆ యొక్క సంఘటన చాలా భయంకరంగా ఉంటుంది. యేసుకు సిలువ వేయండి, బరబ్బను విడుదల చేయండి. ఎంత ఘోరం అండి. కానీ అవన్నీ కూడా లేఖనాలు నెరవేర్చవలసి ఉన్నది కాబట్టి అవి జరిగినాయి. ఎందుకంటే నీ కోసం నా కోసం ఆయన గొర్రె పిల్లగా మౌనముగా తాను అప్పగించుకున్నాడండి. ఎవరు ఆయన అప్పగించాలా? తానుగా అప్పగించుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మహోన్నతుడు, సర్వోన్నతమైన స్థలములలో నివసిస్తున్నవాడు ఆయన. నిజం. ఈనాడు నువ్వు మనం గుర్తించాల్సింది ఏంటంటే తండ్రి యొక్క అనుభవం మనకు కావాలి. తండ్రి విడిచిపెడితే మనం ఏమీ చేయలేము. ఆయన కృప లేకపోతే మనం ఏమీ చేయలేము. ప్రతి నిమిషము, ప్రతి దినము ఆయన కృప కావాలి. ఆయన కృప లేకపోతే మనం నడవలేమండి. ఈనాడు అనేకమైన, అంటే నేను ఎవరిని విమర్శించడం కాదు, అనేకమైన రకరకాల బోధలు, కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో గ్రహించాలి. చూడండి, ఆనాడు పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు బెరయ సంఘస్థులు గుర్తించారు. ఇది నిజమా కాదా? అగ్రహం కావాలన్నా నువ్వు యూట్యూబ్లో వాక్యం వింటున్నావా, లేదా సంఘంలో ఎక్కడ బహిరంగ సభలో వాక్యం వింటున్నావా, లేకపోతే అనేక ప్రదేశాల్లో వాక్యం వింటున్నావా? ఆ వాక్యానుసారమా కాదా అని మనం గ్రహించాలి. అటువంటి గ్రహింపు పరిశుద్ధాత్ముడే మన గ్రహింపు చేస్తాడు. ఎవరి చేత నమ్మడం కాదండి గుడ్డిగా. ఎందుకంటే మంచి కాలంలో మనం ఉన్నాం, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనకి ఏది బోధించాలో ఆయన మనకు బయలుపరుస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ మనం ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు. పరిశుద్ధాత్ముడు అంట సర్వసత్యంలోనికి మనం ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. తండ్రి యొక్క సహవాసం మనకి చాలా అవసరం. ఈ అంశిధనాల్లో మనకి తండ్రి సహవాసం అవసరం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా తండ్రితో అంటకట్టబడి ఉందాం. చిన్నవారేమి, యవనస్తులేమి, పెద్దవారేమి, ప్రతి ఒక్కరు కూడా తండ్రితో మనం సహవాసం చేయాలి. ఎందుకంటే అంత్యకాలంలో భయంకరమైన సంఘటనలో మనం ఉన్నాం. అంత్యక్రీస్తు యొక్క పరిపాలన రాబోతుంది.
ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది కదా, ఈ యొక్క యుద్ధ సమాప్తికి చూసిందనమాట ఇవన్నీ. ఎందుకంటే ఈ యొక్క ప్రవచనాన్ని కూడా నెరవేర్పు జరుగుతుంది, కానీ మనం గ్రహించలేకపోతున్నాం. గ్రహించాలి. ఈ సంఘానికి వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. గుడివాడలో మొట్టమొదటి సంఘం అనేవాడికి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. తాతగారు జీవరత్నం గారు ఆ యొక్క రోజుల్లో చాలా పోరాటాలు ఎదుర్కొనవచ్చు ఆయన. ఎందుకంటే అప్పుడు చాలా భయంకరమైన సంఘటన ఉండవచ్చు. అయినప్పటికీ ఆయన నిలబడి ఈ యొక్క సంఘాన్ని నిర్మించాడంటే ఆ యొక్క దైవం యొక్క ప్రణాళిక అది. చూడండి, ఆయన వెళుతున్నప్పుడు అంటే దెయ్యాలు గడగడ ఉరికాయంట. అటువంటి శక్తి లేదప్పుడు మనలో లేదా? దెయ్యాలు అంటే నేను పౌరులు లేరు కదా నువ్వు అంటే, నువ్వు సత్యంగా నీతిగా జీవిస్తున్నప్పుడు దెయ్యాలు నీకు భయపడతాయి. నీతిగా జీవిస్తున్నప్పుడు దెయ్యాలు నీకు లోపడతాయి. కానీ మనమేమో సంఘంలో కాసేపు బాగానే ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం, అన్నీ బాగుంటాయి. కానీ బయటికి వెళ్ళగానే మళ్ళీ ఎక్కడ లోకంలో జారిపోవడము, ఎక్కడ లోకంలో పడిపోవడము అలా జరుగుతూ ఉంటుంది. కానీ మనం నీతిగా జీవించాలి. ఆయన అంటాడు కదా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. మీకేం కావాలో నాకు తెలుసమ్మా. మీకేం కావాలో నాకు తెలియదా? సపోజ్ నా కొడుకు నా కూతురు ఉన్నారనుకోండి, నా కూతురికి నా కొడుకుకి ఏం కావాలో నాకు తెలియదా? మన పరలోక తండ్రికి మీకు ఏం కావాలో కూడా తెలుసు. మనం ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. మొదట ఆయన నీతి ఏంటి, ఆయన రాజ్యం ఏంటి? ఈ లోకంలో మనం నీతిగా జీవించాలి. ఈ లోకంలో మనం ఆయన సాక్షి జీవించాలి. మనం వెళ్తుంటే వీళ్ళు నిజంగా దేవుడు పెట్టాలని వాళ్ళు గుర్తించాలి. మీరు కూడా సాక్ష్యం ఇవ్వాలి. కానీ పంపులు కడిగి వెళ్తే రకరకాల సంఘటనలే. నేను వ్యాపారం చేస్తా, ఉల్లిపాయలు అమ్ముతూ ఉంటా ఆటోలో. కానీ ఎవరు పెట్టలే, కానీ రకరకాల వెర్షన్లో రకరకాల మాటలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు పెట్టలే. అలా కాదు, మనకు ఒక ప్రత్యేకత ఉంది. మనం ప్రత్యేకించబడిన వారము. నువ్వు లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వాడవు, నువ్వు ప్రత్యేకించబడిన దారువు. ఈ లోకంలో నువ్వు నడుస్తున్నప్పుడు లోకం నిన్ను గుర్తించాలి. బలా నిజమైన క్రీస్తు రాయబారులు, అపోస్తులు, రాయబారులు మనము గుర్తించాలి. ప్రతి ఒక్కరూ కూడా రోషంతో మనము ఈ లోకంలో జీవించాలి. క్రీస్తు రాయబారుల వల్ల మనం జీవించాలి. యేసుక్రీస్తు ఆయన నీకోసం నా కోసం ఆయన ఏదో సిలువలో బలి అవ్వలేదమ్మా, బలి అవ్వలేదు. ఆయనకి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది, మన పట్ల ఒక ప్రణాళిక ఉంది, మన పట్ల ఆయనకి ఒక ప్లాన్ ఉంది. తల్లి గర్భంలో పుట్టిన మొదలు ప్రతి ఒక్కరికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ మనం గుర్తించాలి. ఈ లోకంలో మనం ప్రత్యేకంగా జీవించాలి. అదే ఆయన ఉద్దేశము, అదే ఆయన ప్రణాళిక. ఆయన సిలువలో పలికిన 4వ మాట ఆయన తండ్రికి ఆయనకి ఎడబాటు. ఆ ఎడబాటు తట్టుకోలేకపోయాడు ఆయన. ఆ ఎడబాటు ఆయన భరించలేనిది. నా చేతికి విడనాడుతూ అని ఆయన అల్లాడిపోయాడు. నీవు నేను కూడా మనం మరణం మట్టిలో కలిసిపోయేంత వరకు కూడా తండ్రి సావాసం మనకు చాలా అవసరం. తండ్రి సావాసం లేకపోతే ఈ లోకంలో మనం జీవించలేము. చిన్న చిన్న సమస్యలకి భయపడిపోతామండి. నిజం. నాకు అనేకమైన శోధనలు చాలా ఎదురైనాయి. చాలా సంఘటనలు ఎదురైనాయి. ఆకలి తప్పులు, కరువు, కటకము అన్నీ ఎదురైనాయి. అంటే సాతాను యొక్క టార్గెట్ ఏంటంటే నేను వెనక్కి లాగడానికి. సాతానుడు నీ విశ్వాస జీవితాన్ని ఏం చేస్తాడంటే కూల్చేయాలి, పడగొట్టేయాలి అని వాడు ఒక టార్గెట్ అనమాట. నువ్వు లోకంలో ఉండడానికి లోకంలో ఉన్నావు, నీ జోలికి రాడువాడు అపవాది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడి వైపు అడుగులు వేస్తావో నీ విశ్వాస జీవితాన్ని పోల్చడానికి వాడు ఏం చేస్తాడంటే నీకు ఆకలి తప్పులు రావచ్చేమో, కరువు రావచ్చేమో, కట్టుకు రావచ్చేమో, అన్నీ వస్తాయి. యేసుక్రీస్తు అంటారు కదా, నన్ను వెంబడించేవాడు ప్రతి దినము కూడా సిలువను ఎత్తుకొని నడవాలి. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే బాధ,
సిలువ అంటే వేదన. ఈ లోకంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ క్రీస్తు ప్రేమ నిన్ను ఎన్నటికీ విడిచిపోనే పోదు. ఎందుకంటే ఆయన ఉన్నతమైన దేవుడు, ఆయనకి సహాయం చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు కాబట్టి తండ్రి సహవాసాన్ని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. ఆయన సహవాసాన్ని మనం ప్రతి నిమిషం కూడా తండ్రి సహవాసాన్ని మనం కోరుకుందాము. వాక్యంలో ప్రార్థనలో అనుదినం ఎదుగుదాము. ఈ యొక్క శిష్యులు ఏం చేశారంటే సర్వలోకానికి వెళ్ళి హతసాక్షులు అయిపోయారు. పేతురు కావచ్చు, పౌలు కావచ్చు. పౌలు అయితే నిరో చక్రవర్తి శిరస్థానం చేశారు. పేతురుని అయితే తలకిందుగా వేలం తీశారు. తోమానైతే నాకు బొల్లె పొడిచారు. అటువంటి రోజులు కావు. కానీ మనం ఇప్పుడు సువార్త మనము వీధులను కూడా మనం ప్రకటించవచ్చు. యేసుక్రీస్తు కోరుకున్నది అదే, మీరు వెళ్ళండి అమ్మా. నీ ఇంట్లోనే ఉన్నారే నశించిపోతున్నారే, నీ వీధిలోనే ఉన్నారే నశించిపోతున్నారే, నీ పట్టణంలో ఉన్నారే నశించిపోతున్నారే, వాళ్ళ కోసం చింత లేదా అడుగుతున్నాడు ఆయన. చూడండి, మన ఇంట్లో మన కుటుంబస్తులు పాడైపోతూ మనం చూడగలమా? మనం రక్షించాలి. అదే ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఆ తండ్రి చిత్తాన్ని ఆ శిలువలో నెరవేర్చాడు ఆయన. ఇప్పుడు నీకు నాకు ఇవ్వబడిన ఈ సమయము, ఈ జన్మము, ఈ యొక్క మన యవన కాలము క్రీస్తు కొరకు వాడబడాలి, క్రీస్తు కొరకు నడవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మనం నడవాలి. అంత సొగసైన స్వరూపమైన లేదంట. భూమి ఎలాగైతే నాగలితో దున్నబడిందో అలా దున్నబడింది ఆయన శరీరం. ఎవరి కోసము? నీ కోసము, నా కోసమే. మనం గుర్తించాలి. ప్రకృతి మిగిలిన ఆశతో ఎదురు చూస్తుందంట, నా బిడ్డలు ఎప్పుడు వస్తారా? నశించిందని వ్యక్తిగా రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆ సర్వోన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ తండ్రి స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన కుమారుడిగా వచ్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆ శిలువ యాగంలో ఆయన బలయ్యాడు. ఆయన మనం గుర్తించాలి. ప్రతి ఒక్కరము కూడా ఆ శిలువ మాటల్లో మనము ఆ 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రతి ఒక్కరిని కూడా ఆ మాటలు ధ్యానించుకుంటూ ముందుకు వెళదాము. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి సహవాసాన్ని మనం దగ్గరగా ఉన్నాము. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తం అయిపోయినది. యేసు ఎదిగి లేఖనము నెరవేర్చినట్టు నేను తప్పికొనుచున్నానను.